హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతిని. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఈ రోజైతే మేమందరం కలిసి మా అత్తయ్య వాళ్ళ ఊరు వచ్చాము. సో మా అత్తయ్య వాళ్ళ ఊర్లో కార్తీక నోములు తీర్చుకోవడానికి వచ్చాము. సో అందరం వచ్చి పూజ సెలబ్రేట్ చేసుకొని షాపింగ్ అన్నీ చేసాము. సో అవన్నీ మీకు పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ ఊర్లో సో తను ఇలా చెట్లన్నీ వేస్తుంది. సో ఆ చెట్లన్నీ ఒకసారి చూద్దామా ఎలా ఉన్నాయో, ఎన్ని వేసిందో. సో చాలా వేస్తుందండి తన చెట్లు అయితే. సో ఎవ్రీ ఇయర్ కొత్తవి వేస్తుంది. సో పాతవి చనిపోతుంటాయి, మళ్ళీ వాటిని తీసేసి కొత్తవి వేస్తూ ఉంటుంది. సో తనైతే వెజిటేబుల్స్ బయట నుంచి అస్సలు తీసుకురాదు. అన్నీ ఇలా ఇంట్లోయే వెజిటేబుల్స్ దొరుకుతుంటాయి. బయట చాలా రేర్గా తీసుకొస్తుంది బయట వెజిటేబుల్స్. సో అవన్నీ ఒకసారి చూద్దాం ఎలా ఉంటాయో. సో ఇదైతే మామిడి చెట్టు అండి. సో ఇదైతే పక్కన మొలకెత్తింది. సో ఇక్కడ తీసుకొచ్చి నాటింది. సో ఇవైతే మిరపకాయలు. కొన్ని అయితే మిరపకాయలు వచ్చినాయి, కొన్ని అయితే ఇంకా రాలేదు, ఇంకా పూత దశలోనే ఉన్నాయి కొన్ని. సో చూడండి, చాలా మిరప తోటలాగా ఉంది కదా. సో అలా వేసింది. అవుట్ సైడ్ అయితే మ్యారీగోల్డ్, ఇలా బెండ అండ్ గోరుచుక్కుడు, గోంగూర ఇలా అవుట్ సైడ్ వేస్తుంది. అంటే ఆ మిరప తోటకి అవుట్ సైడ్ అంతా ఇలా వేస్తూ ఉంటుంది. సో మీకు బెండకాయలు చూపిస్తున్నాను కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఎటువంటి కెమికల్ని కూడా స్ప్రే చేయదు, అన్ని న్యాచురల్ ప్రొడక్ట్తోనే వీటికి స్ప్రే చేస్తుంటుంది. సో అంటే ఆవు పేడ ఉంటుంది కదా, సో ఆవు యూరిన్ ఇలాంటి వాటితోనే వీటిని స్ప్రే చేసి ఏదైనా పురుగు ఉంటే పోతుంది. సో అలా చేస్తుంది. తనకి ఇక్కడే బాగా టైం పాస్ అవుతుంది. సో మీకు ఇక్కడ బెండకాయలు చూపిస్తున్నా కదా, చాలా ఫ్రెష్గా అండ్ బాగున్నాయండి బెండకాయలు. సో ఇప్పుడైతే మీకు జామ చెట్టు చూపిస్తున్నాను. సో 2 జామ చెట్లు ఉన్నాయి, ఒకటి అవుట్ సైడ్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇది చూపిస్తున్నాను. సో ఎప్పుడు చాలా కాయలు కాస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఉన్నాయి, కాకపోతే కొంచెము చిన్న సైజుల్లో ఉన్నాయి, ఇంకా మంచి క్రాప్ రాలేదు అవి. సో ఇదైతే కస్టర్డ్ యాపిల్ అండి. సో చిన్న చెట్టు కాబట్టి 2 కాయలు మాత్రమే ఉన్నాయి, ఎక్కువ ఇంకా కాయలేదు. సో ఇప్పుడు బెండ చెట్టు కూడా ఉంది, ఇక్కడ అవుట్ సైడ్ లో వేస్తుందన్న కదా. సో అవుట్ సైడ్ అలా వేసింది. మ్యారీగోల్డ్ కూడా 2 కలర్స్ లో వేసింది, ఇది కూడా అవుట్ సైడ్ ఉంది. సో ఇంకా పూజకి కూడా బయట పువ్వులు తేకుండా ఇవి సరిపోతుంటాయి తనకి. సో అత్తయ్య ఎక్కువ ఇక్కడే టైం పాస్ చేస్తుంది. సో వాటిని తవ్వడము, వాటికి ఏమన్నా బాగలేకపోతే ఆ చెట్లని బాగు చేయడం ఇలా చేస్తూ ఉంటుంది. సో తనకు చెట్లు అంటే చాలా ఇష్టము. సో ఇక్కడైతే ఒకటే పందిల్లో మొత్తం 3 చెట్లు వేసింది. ఒకటి బీర అండ్ చుక్కుడు, కాకరకాయ, మొత్తం 3 కలిపి ఒకటే పందిరి వేసి అల్లిచ్చారు. సో చుక్కుడుకాయ చెట్టు ఇంకా ఇంకా వాటికైతే సీజన్ కాదు కదా. సో ఇప్పుడే సీజన్ స్టార్ట్ అవుతుంది, అందుకే కొన్ని కాయలు మాత్రమే ఉన్నాయి. సో దీన్నంతా ఈ తీగను మొత్తము అలా టేగ చెట్టుకి అల్లిచ్చారు. సో చాలా బాగుంది కదా ఈ చుక్కుడు చెట్టు. ఇంకా ఇప్పుడే కాపుకొస్తుంది కాబట్టి ఇంకా చాలా కాయలు కాస్తూ ఉంటుంది అలా. సో ఇప్పుడైతే ఈ పందిరి కింద దేని నాటారు, ఇది వచ్చి గోరు చుక్కుడు అండి. సో వీటికి కూడా ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి. సో ఇదైతే వాము చెట్టు కదా. సో ఈ ఆకులతో బజ్జీలు కూడా వేస్తారు. అండ్ ఈ ఆకుల్ని ఎండబెడితే ఆర్గానో వస్తుంది. సో దాన్ని అయితే పిజ్జా వాటి మీదకి స్ప్రిక్కులు చేస్తారు. సో మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇవైతే తమలపాకు చెట్లు అండి. సో మాకు ఇంట్లో పూజకి కూడా ఇవే యూస్ చేస్తాము. సో ఈవినింగ్ పూజ ఉంది, ఆ పూజకి ఒక 2 కట్టలు అవుతాయి. సో అవి 2 కట్టలు ఇక్కడ నుంచి మేము కట్ చేసాము. సో ఆ కట్ చేయడం కూడా చూపిస్తాము. సో ఈ తమలపాకు చెట్టు వచ్చి చాలా స్పైసీగా అండ్ చాలా ఘాటుగా కూడా ఉంటుంది. మనం ఈ ఆకులు తిన్నామంటే నోరు కూడా బాగా పొక్కిపోతుంది. సో అంత ఘాటుగా ఉంది. సో ఇదైతే కిల్లి తమలపాకు అంటారు వీటిని. సో కిల్లీలో ఎక్కువ యూస్ చేస్తుంటారు ఈ తమలపాకుల్ని. సో ఇదైతే ఈ పందిరి కింద వేశారు. సో ఇదైతే మొక్కజొన్న అండి. సో తన మొక్కజొన్న కూడా వేస్తుంది. సో మొత్తం ఒక 10 చెట్ల వరకు వేసింది మొక్కజొన్న. సో మొక్కజొన్న అది కొంచెం మొదల్లో వస్తుంటాయి కాయలు. సో మొత్తం ఒక చెట్టుకు వచ్చి ఒక 4 మొక్కజొన్నలు ఉంటాయి, ఎక్కువ కాయవు. సో మొత్తం ఒక చెట్టుకి 4 ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఇదైతే కరివేపాకు చెట్టు అండ్ ఇక్కడ పక్కనే గోరింటాకు చెట్టు కూడా వేశారు. సో అదైతే గోడ అవతల పక్క ఉంది. సో అయితే వంగ చెట్టు అండ్ పక్కనే దొండ చెట్టు కూడా ఉంది. సో ఇక్కడైతే కొన్ని మొక్కజొన్న చెట్లు కూడా వేశారు. సో అండ్ కొన్ని గోరుచుక్కుడు చెట్లు కూడా ఉన్నాయి. సో ఇది మొత్తం వ్యూ వచ్చి, సో మొత్తం ఇలా ఇటు పక్క మొత్తం ఇలా చెట్లు వేసింది అత్తయ్య అన్ని. ఇప్పుడైతే మీకు మాది ఉంటుంది కదా ఎండు ఖర్జూరం చెట్టు కూడా చూపిస్తాను, చాలా చిన్నది. సో ఇదైతే ఎండు ఖర్జూరం.
ఇప్పుడిప్పుడే బాగా పెరుగుతుంది ఇది. ఇదైతే బీర చెట్టు, ఇక్కడ పందిరి కళ్ళిచ్చారు. సో అది కూడా చూపిస్తున్నాను. సో వెజిటేబుల్స్ ఏవి కొనకుండా ఇంట్లోనే పండే కూరగాయలతో సరిపోతుంది, బయట తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇదైతే మ్యారీగోల్డ్. ఇది మాకు రైస్ మిల్ ఉంది. సో ఇదైతే వరి పొట్టు అంటారు దీన్ని. సో ఇదైతే ఫుల్గా బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తున్నాను. సో బ్యాక్ సైడ్ ఎక్కువగా అటు పక్క బ్యార్నీళ్ళు ఉంటాయి, పొగాకు బ్యార్నీళ్ళు. సో ఇదైతే కొబ్బరి చెట్లు. సో అండ్ వేప చెట్టు, అండ్ ఇదైతే జామ చెట్టు. సో పొట్టు పడ్డం వల్ల అలా కొంచెం తెల్లగా ఉంది. సో కాయలు అయితే బాగా టేస్టీగా ఉంటాయి. సో ఈ కాయల లోపల మొత్తం ఎర్రగా ఉంటుంది. ఇదైతే స్వీట్ పొటాటో. సో లాస్ట్ ఇయర్ అయితే చాలా కాయలు వచ్చినాయి. సో ఇకైతే స్నేక్ వచ్చిందని సో ఆ చెట్లు మొత్తం తీసేసి ఒక్కటే ఉంచారు. సో మీకు ఈ జామ చెట్టు కూడా చూపిస్తున్నాను. ఇది చాలా పెద్ద చెట్టు. సో కాయలు చూపిస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటాయి. కాయలు బాగా ఎర్రగా ఉంటుంది లోపల మొత్తము. సో ఇదైతే ఇంటి సైడ్ వైపు ఉన్న ఫ్రంట్ సైడ్ ఉన్న వ్యూ ఇది. సో ఇక్కడైతే వంగ చెట్టు అండ్ కనకాంబరాలు అండ్ మల్లె చెట్టు కూడా ఉంది. సో ఇదైతే బాదం చెట్టు. సో అదే పడి మొలిచింది ఇక్కడ. సో 2 లేయర్గా ఉంది. ఈ చెట్టు 2 లేయర్స్గా ఉంది బాదం చెట్టు. సో ఇప్పుడైతే ఇంటికి బ్యాక్ సైడ్ వైపు ఉన్న వ్యూ చూపిస్తున్నాను. సో బ్యాక్ సైడ్ మొత్తము ఒకటే పందిరి వేసి సో ఒకటే చెట్టు వేశారు. సో అదైతే కాకర చెట్టు. మొత్తం ఒక 4-5 kgs కాకరకాయలు కూడా మేము కట్ చేసాము. సో ఇటంతా కాకర చెట్టే ఉంది. ఇక్కడ పెద్ద పందిరి వేసి ఒకటే కాకర చెట్టును వేశారు. మీకు ఇప్పుడు స్నేక్ గార్డ్ చూపిస్తున్నాను. సో ఆ చెట్లు కూడా వేసింది అత్తయ్య. సో పొట్లకాయ కూడా వేశారు. సో పొట్లకాయ చెట్టు కూడా మనం చూద్దాం. సో లోపల వైపు ఉంది ఇదైతే. సో మొత్తం 4 కాయలు ఉంటే 2 కాయలు మేము కట్ చేసి మిగిలిన 2 కాయలు వచ్చి నెక్స్ట్ ఇయర్ సీడ్స్ కోసం ఉపయోగపడతాయి కదా. సో అందుకనే వాటిని అలానే ఉంచాము. సో ఇప్పుడైతే ఇంట్లో పూజ అన్నాం కదా. సో ఆ పూజకి ఒక 2 కట్టలు తమలపాకులు యూజ్ అవుతాయి. అందుకని ఇక్కడ తమలపాకులు మేము కట్ చేస్తున్నాము. సో ముందుగా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా. సో అవన్నీ కట్ చేసుకుంటున్నాము. సో ఇదైతే నేల మీద వేయడం వల్ల చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయింది బాగా. సో కుండీలో వేస్తే ఇంత బాగా రాదు, నేల మీద కాబట్టి బాగా స్ప్రెడ్ అయింది. కొమ్మలు బాగా పెద్దవి అయ్యాయి. సో మేము 2 కట్టలు కట్ చేసినా కూడా ఇంకా చాలా ఆకులు ఉన్నాయి. సో విడిగా కూడా అత్తయ్య పూజ చేసేటప్పుడు ఈ ఆకుల్ని కట్ చేస్తుంది. సో నైబర్స్ ఏమన్నా అడిగినా కూడా ఇస్తుంది. ఎవరైనా అడుగుతుంటారు కదా, సో వాళ్ళకు కూడా ఇస్తుంటాము. సో ఇప్పుడు మీకైతే మేము మాది రైస్ మిల్ అన్నాం కదా. సో రైస్ మిల్ చూపిస్తున్నాను ఒకసారి. సో ఇదైతే కాటా, వడ్లు ఉంటాయి కదా. సో అవి తీసుకొచ్చి అక్కడ కాటా వేస్తాము. సో అదైతే పవర్ స్టార్ట్ చేసేది. రైస్ మిల్ స్టార్ట్ చేస్తాం కదా. సో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. సో అదైతే రైస్లో రాళ్ళు రాకుండా ఉండేదానికి మిషన్ ఇది. సో ఈ మిషన్ వచ్చి అంటే పాలిష్ రైస్ వస్తాయి కదా, వైట్ రైస్ వస్తాయి కదా, దాంట్లో వస్తాయి. సో ఇదైతే బ్రౌన్ రైస్ వస్తుంది దేంట్లో. సో ఇక్కడికి ఒక చిన్న గుంత ఉంది కదా, దాంట్లోనే వడ్లు పోస్తాము. సో ఆ వడ్లు అయిన తర్వాత ఇవి కొంచెం బ్రౌన్ రైస్ తర్వాత వైట్ రైస్గా వస్తాయి. సో నేను మీకు పైన చూపిస్తున్నాను, మొత్తంగా చూపించలేదు. సో మొత్తం రైస్ మిల్ వ్యూ ఇది. సో నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.